అంటే ఎవరికి ఎక్సైటింగ్ గా ఉండదు చెప్పండి. మరి ఈ రోజు మన జబర్దస్త్ స్టేజ్ పై ఓ బుజ్జి బాబు బర్త్డే సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు. ఆ బాబు మరెవరో కాదు, మన ఆర్పి. లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అలాంగ్ విత్ హిస్ టీమ్. రంగా డాన్స్ చేసి చేసి అలసిపోయాను రా, నేను మంచిగా తీసుకురా. నేను ఇక్కడ చచ్చిన కదా, మొత్తం అదంతా తిరుగుతున్నాయింద్రా. ఓనర్ మీడియం తలిసిపోతే పని నేను తలిసిపోలే, అందుకే ఒక రౌండ్ వేసి వచ్చా. అబ్బో అవునరా, ఈ మధ్యన మీ అయ్యగారు నిద్రలో కలవరిస్తున్నారు కదా, మొన్న హాస్పిటల్ తీసుకోపోయిన డాక్టర్ ఏమన్నారా? పొద్దున పూట మీరు మాట్లాడే అవకాశం ఇస్తే నిద్రలో మాట్లాడు అన్నారు. ఈ మధ్యాహ్నంతా తిక్క తిక్క చేస్తున్నారా. మొన్న హర్రర్ సినిమా తీసుకెళ్తే అందరు దయ్యాలు చూసి భయపడతారు, కానీ మీ అయ్యగారు ఏంద్రా దయ్యాలు చూసి సొంగ కాల్చుకుంటాడు. మీతో పోలిస్తే దయ్యాలు కూడా అందంగా ఉంటాయి కదా, అందుకే సొంగ కాల్చున్నాడు. లైట్ తీసుకోండి. అంతే అవతల పడతావు. కార్లో పెట్రోల్ పోయించినావా? డబ్బులు మిగిలితే డీజిల్ పోయించా. పెట్రోల్ కార్లో డీజిల్ పోయించుడు ఏంద్రా? అది మీకు నాకు తెలుసు, కారు తెలియదు కదా, సైలెంట్ గా ఉండండి. అయ్యా రాఘవ సార్, నమస్కారం సార్. దండాల రోజమ్మా, బాగున్నారమ్మా? ఇదంతా ఏందనుకుంటున్నారు? నా బుజ్జి, నా కన్న, నా చుచ్చు, నా కొడుకు పుట్టినరోజు. అమ్మగారు మీ సొల్లాపి మన అబ్బాయిని పిలవండి. మన అబ్బాయి కాదురా, మా అబ్బాయి. ఈ శైలి ఎప్పుడు తప్ప ఏం తెలియదు. డౌట్ అతనికి. నాన్న నువ్వు త్వరగా బయటికి రా నాన్న. ఇది నాది ఒకటే టేస్ట్, ఎంత అప్పటి నుంచే చూస్తున్నా. నిన్నేంట్రా? అది అట్ట చెప్పకూడదు, ఇట్ట కాదు, ఇట్టని చెప్పాలా? నాయనా ఇప్పుడు దాకా ఒక లెక్క, ఎప్పటి నుంచో ఒక లెక్క. నీ కొడుకు వచ్చాడు, నీ కొడుకు. నాయన అది చిన్నప్పటి నుంచి వస్తాడు ఇట్టి అంటాడేంటే. మీ నాయన డీజేల సదా ఫ్యాన్, అందుకే ఇట్టి అంటాడు. బంధువులందరినీ పరిచయం చేస్తారా? నోరు మూసుకో, నాకు సెలబ్రిటీ కావాలా. రే సెప్టిక్ ట్యాంకులు ఏముంటుందో జనాకు తెలుసురా, నీ మనసులో ఏముంటుందో నాకు తెలుసురా. సరే కదా, ఇదేం పోలిక? ఇదే నీ అయ్య పోలిక. సరిపోయిన పెట్టరా. అబ్బా ఎంత మావాడా. సరేలే కదా, ఇప్పుడు ఎవరా సెలబ్రిటీ? కరెంట్ తీగ చూస్తే సన్నగా ఉంటది, ముట్టుకుంటే షాకే. నేను సెలబ్రిటీని కదా, జనాలు అవి వచ్చి మీదడిపోతా ఉంటారు, ఎవరిని దగ్గరికి రానకుండా చూడు. సంవత్సరం నుంచి చూస్తున్నా, ఎవరైనా వస్తారో ఆపుదామని, ఒక్కరు రారే. నువ్వు ఒక్కడో సోదరా నా పరువు తీసేయడానికి. సార్ జబర్దస్త్ సూపర్ సార్, మీరు బాగా చేస్తారు సార్. సార్ నాగబాబు గారు పేమెంట్ ఎంత తీసుకుంటారు? ఆయన అడిగితే తెలుస్తుంది. ఎందుకులండి? సరే కానీ నువ్వే నార్పి పక్కన చేసేదా? ఆడే నా పక్కన చేస్తాడరా ముడిగలేదవా. సార్ మహేష్ గారు ఒక్క ఫోటో. రోజా మేడం గారు ఇలాగే ఇబ్బంది పెట్టేస్తుంటారు, నాకు చిరాకు తప్పేస్తుంటారు. పట్టుకోండి సార్, పట్టుకోండి. బాబు రా, బర్త్డే కదా, ఒక్క ఫోటో. నాకు తెలుసురా, ఇది నాకే ఎత్తనట్టు ఎంత పట్టుకెళ్ళి తడివేలకి ఎత్తాను, నాకు అవసరం. ఇది మదర్ ప్రామిస్ గా నీకోసమే తీసుకొచ్చిన. నేను పిలవగానే నా కోసం వచ్చినందుకు చాలా 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 థ్యాంక్ యూ రా. మీరు 1300 పేమెంట్ చెప్పగానే ఉన్న పరంగా ఫ్లైట్ ఎక్కి వచ్చేసాను. ఫ్లైట్ కు 4000గా? ఒకటి ఇంకా 4000 పక్క. 4000 కాదు 8000 అన్నట్టు ఈడికి కూడా ఫ్లైట్ వేసాను కదా. ఒకసారి ఈవెంట్ వచ్చినప్పుడు పేమెంట్ పెద్ద లెక్క చేయండి నేను, ఎందుకంటే నాకు ఈవెంట్ ఇంపార్టెంట్, బిజీగా ఉండాలంటే మనం 10 రూపాయలు అటు ఇటు అవుతుంటాయి ఒకసారి. అరే బట్టి దా కూర్చో. అభిమానం కట్టలు తెచ్చుకోవడం అంటే ఇదే. కట్టలా నీ అభిమానం శృతి హాసనం మించడం అంటే ఇదే. మహేష్ గారు
నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఇన్ని డౌట్లు ఉన్న ఒకటితో ఎలా కాపురం చేస్తున్నావే నువ్వా? నేను కాపురం కూడా డౌట్ గానే చేస్తాడండి. నా డౌట్లు కొద్దిగా క్లియర్ చేయండి సార్. చెప్పండి. ఇప్పుడు ఆర్పి రాకేష్ విడిపోయిన తర్వాత ఆర్పికి నష్టమా రాకేష్ నష్టమా? మళ్ళీ మనకు నష్టం అండి. ఇంతకు ముందు ఇద్దరికి కలిపి ఒక చెక్ ఇచ్చేవారు, ఇప్పుడు ఎవరు చెక్ అడిగిస్తున్నారు? సార్ ఆర్పి రాకేష్ విడిపోయిన తర్వాత ఆర్పికి లాభమా రాకేష్ లాభమా? నాకు లాభం అండి, ఎందుకంటే నాకు డైలాగులు ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్యలో. ఓహో చూస్తున్నాను సార్ టీవీలో. సార్ ఆర్పి రాకేష్ విడిపోయిన తర్వాత ఇద్దరులో ఎవరు బెటరు? వేరే అయితే ఉందండి పురపాత్రలు కొట్టుకోవడానికి. ఆర్పి రాకేష్ విడిపోయారు కదా, ఇద్దరికి తేడా ఏంటి? ఆడేమో డబ్బులు ఎవడు, వీడేమో రెస్పెక్ట్ ఎవడు, వీడు ముడిగా లేదు, వీడు చచ్చిపోతున్నాను వీడితోటి. ఓకే ఓకే సార్, జబర్దస్త్ చూడడానికి వస్తాను. ఆ రాకేష్ నాకు ఆటోగ్రాఫ్ ఇస్తాడా? ఆ డబ్బులు తప్ప ఏదైనా ఇస్తాడు వెళ్ళాడు దగ్గర నువ్వు. కేక్ కట్ చేయలేమో నేను, నాకు తలకాయ నొప్పి పుట్టిపోతా ఉండదా. ఇదేంది మా గట్టిగా ఉండదు కేక్. అమ్మగారు ఇది కేక్ తిప్పి పెడితే అట్టమ్మకు వస్తున్నారు, అతి మగ మా ఏంది మా కేక్ ఇట్టు తిప్పి పెట్టేదే కోతి మొక్కుందానా. ఇచ్చుడు నీ పెట్టిన 10 మొహందానా, నీ పెట్టను నా తర్వాత నువ్వు ఇచ్చుడు. ఇదేంది కేక్ సప్పకుండాదా? నాన్న కేక్ తింటే తీయగా ఉంటది, క్యాండిల్ తింటే సప్పగా ఉంటది నాన్న. ఏతి మదపు నాకు అరే నా కొడుకు నేను కేక్ పెట్టొద్దా? నా కొడుకు తప్పు చేస్తున్నారమ్మా, తప్పు చేస్తున్నారు. మీ కొడుకు పెట్టాల్సిన కేక్ ని నాకు పెడుతున్నారమ్మా. ఆకలి స్కిట్ ను డామినేట్ చేయడానికి ఈ కేకులు స్కిట్ చేశారమ్మా. అరే నా కొడుకు పెడుతుంటే నువ్వే వచ్చావురా. ఇదంతా పక్కన పెట్టండి, ఒకసారి వెళ్ళారండి. ఆర్పి గారు ఒకసారి స్కిట్ నుంచి బయటికి రండి. నేను ఎప్పుడు స్కిట్ లో ఉన్నాను, మొత్తం నువ్వే ఉంటా. ఎంత మీ నాన్న అయితే మాత్రం అక్కడ కూర్చేసి కూర్చోబెడతావు నువ్వు. నేను ఎప్పుడు కూర్చోబెట్టాను ఎదు మొత్తం నా కన్న కొడుకు ఎదుగుదలని దగ్గర నుంచి చూడాలి, దగ్గర నుంచి చూడాలనేవాడు ఇంత దగ్గర నుంచి వస్తాడు నాకేం తెలుసా? పోయావు నీ కొడుకు ఆర్పి వచ్చినాడే ఏమంటావా? ఇది స్కిట్ నుంచి బయటకు వచ్చేసిన మళ్ళీ నేను కాదని చెప్తావేందా? బయట ఉన్న డౌట్లు చాలు, నేను కొడుకు గిడుకు. సార్ మహేష్ గారు అర్థమైంది, ఎవడ పేమెంట్ అడగడానికి వచ్చావు కదా నువ్వు. ఎవరితో కాదు సార్, నాదే సార్. ఇప్పుడు స్కిట్ చేశాను కదా, నాకు పేమెంట్ ఎంత ఇస్తారు సార్? నా పేమెంటే 6 ఎపిసోడ్ నుంచి చెప్పు సావట్లేదు. ఆ శనిగాడు అది నీకెక్కడ తినరా? ఏమంటే పేమెంట్ అంటే గుర్తొచ్చింది, నా 1300 ఇస్తే నేను బయలుదేరా. అరే 1300 పేమెంట్ అనగానే 8000 పెట్టుకొని ఫ్లైట్ వేసుకుని వచ్చావు కదా. పేమెంట్ కంటే ఈవెంట్ ఇంపార్టెంట్. మహేష్ గారు నాతో డౌట్ అండి. ఒరే ముడిగా నాకు వెనకరాను. అమ్మగారు స్టీరింగ్ బిగించాను, వచ్చి కారు ఎక్కుతారా? స్కిట్ అయిపోయింది బాగుండే. రోజా గారు ఎలా ఉంది స్కిట్? బాగుంది. సో ఫాదర్ క్యారెక్టర్ నేను ఇన్వాల్వ్ చేసావా దగ్గర నుంచి నీ ఎదుగుదల చూడాలంటే? శివ చాలా రోజుల తర్వాత ఫుల్ మాస్ మసాలా. మీ డ్రైవర్ బాగా కౌంటర్స్ మీకు డ్రైవర్ కి బాగున్నాయి. అండ్ యాజ్ యూజువల్ మహేష్ నైస్. నాగబాబు గారు ఆర్పి బాగుంది. నా జీవాని పెట్టుకొని మంచి సపోర్ట్ బిగినింగ్ లో తీసుకున్నాం. హైలైట్ వచ్చి మహేష్. ఆల్ ది బెస్ట్. బాగుంది ఆర్పి.